పాలూరి గారు ఈ విషయంలో ముందు నుంచి కూడా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా అన్నట్లుగా విమర్శ అనేది మీ మీద కూడా వస్తుంది. ఎందుకంటే వాలంటీర్లని ముందు నుంచి కూడా విమర్శించినటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు ప్రప్రథములు. అందులో వాలంటీర్లకు సంబంధించి పర్టికులర్గా వాళ్ళు కొంతమంది మహిళలు మిస్ అవ్వడానికి కారణమయ్యారు, కొంతమంది ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా చాలా విషయాలు రేస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు గతంలో. సో దాని గురించి మిమ్మల్ని అడుగుదాం అనే నేను అనుకున్నాను. పర్టికులర్లీ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు సిగ్నల్ లాస్ట్ అయింది, మీరు రాంగ్ అని నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. సో మోహన్ రెడ్డి గారు, కమింగ్ బ్యాక్ టు యూ, ఈ విషయంలో ఇప్పుడు విద్యాసాగర్ గారు కూడా పర్టికులర్గా అడిగారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడ్డాయి, ఎంతమంది ప్రభుత్వ పెన్షన్దారులకి పెన్షన్లు అందాయి అనేది ఆయన ప్రశ్న. దానికి మీ సమాధానం? ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నెల ఫస్ట్ 1వ తారీఖు పడకపోతే ఎవరు చనిపోరు. వీళ్ళు బతికేది కేవలం ఆ 3,000 రూపాయల మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 3,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ తీసుకొని వాళ్ళ పోషణతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చిందని 2,000 అని చెప్తే 2,000 తర్వాత వీళ్ళు ఎలక్షన్ టైంలో 2,000 ఇచ్చే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇచ్చే కార్యక్రమం చేసినారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి 5దో 10దో ఇచ్చే వాళ్ళు పెన్షన్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల పెన్షన్ ఇచ్చినారు. 42 లక్షల పెన్షన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33 లక్షల పెన్షన్ ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 33 లక్షల పెన్షన్ ఇచ్చే ఆ పెన్షన్ ఇచ్చేది 15 రోజులకు ఒకసారి జన్మభూమి కమిటీలో వాళ్ళకి ఏ చట్టం లేదు, ఏ డిపార్ట్మెంట్ కు లేదు, ఏ డిపార్ట్మెంట్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటికాడ పెట్టుకొని దాంట్లో 10-15 వీళ్ళు వాడుకుంటూ ఆ తర్వాత వాళ్ళు 15 రోజులకు రోజు వస్తారు, లేకపోతే లేదు, ఇస్తే ఇస్తారు, ఇకపోతే ఇయ్యరు. వాళ్ళకేదో టంబు బలేదని ఇంకోటి ఎన్నిక పంపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ విధమైనటువంటి ఇబ్బందులకు వాళ్ళని గురి చేసేటప్పుడు ఈ రోజు ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తే ఏ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుంది? స్వచ్ఛంద సంస్థ అన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ స్వచ్ఛంద సేవా కార్యక్రమం అంటే ఏ డిపార్ట్మెంట్ వచ్చింది? పర్మనెంట్ ఉద్యోగులు అయితే పర్మనెంట్ చేసే ఉద్యోగం అయితే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటారైతే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు సేవా దృక్పథంతోనే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాను చెప్తున్నారు. కొంచెం ఆగాలి. విద్యాసాగర్ గారు, ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. మాట్లాడలేదు కదా, ఒకరికొకరు అడ్డం మాట్లాడకూడదు. రైట్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కోర్టు దేంతోనూ కొట్టిందంట. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు దేంతోనూ కొడితే మరి చంద్రబాబు నాయుడు మన దేంతో కొట్టింటే బయటకు వచ్చినాడు? దేంతో 53 రోజులు ఉన్నాక నాకు అన్ని బాగాలే ఉన్నప్పుడు కొట్టి ఇడిచిట్టే బయటకు వచ్చినాడా? ఏమన్నా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా, ఒక రీజన్ గా, ఒక మంచి మెసేజ్ బయటగా మాట్లాడాలి. మనం మాట్లాడేది జనం చూస్తుంటారు. జనం చూసేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు, మనకు నోట్ వచ్చినట్టు, మనకు ఖర్చు ఒక ముఖ్యమంత్రి బాబు పాలూరి గారు, సో ఈ విషయంలో జనసేన విధానానికి సంబంధించి, వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి చాలా విషయాలు, చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ విషయంలో పర్టికులర్ గా ఇంటి విషయానికి ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు లాగానే అధికారులు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తింది. దాని గురించి కూడా బాబు పాలూరి గారు. సార్ నమస్తే మీకు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులకి, అలాగే ప్రైమ్ టైమ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ వాలంటీర్ల విషయంకి వచ్చేసరికి సార్, మోహన్ రెడ్డి గారు చాలా నాన్ స్టాప్ గా అనర్గళంగా ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా అసలు దానికి అడ్డదుపు లేకుండా ఏం పడితే మాట్లాడుతున్నారు. అంత బాగానే ఉంది. కాకపోతే ఈ వాలంటీర్ల విషయమై సార్, వాలంటీర్ల విషయమై సుప్రీంకోర్టు కానీ, అలాగే రాజకీయ విశ్లేషకులు కానీ, ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కానీ, అలాగే మీలాంటి మీడియా ప్రతినిధులు కానీ, రాజకీయవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ గత సంవత్సర కాలం నుంచి మాట్లాడుతూనే వస్తున్నారు. వాలంటీర్లకి చట్టబద్ధత లేదు, వాలంటీర్లు ఎలక్షనీరింగ్ లో భాగస్వామ్యం కాకూడదు, పోలింగ్ రోజున కూడా కనిపించకూడదు, అలాగే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ తరపు కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున ఉండకూడదు అని చెప్పి మనకి సంవత్సర కాలం నుంచి మాట్లాడుతూ వస్తున్నాం. అప్పుడు తెలియదండి వైసీపీ వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇమీడియట్ గా వచ్చే నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు మనం ఏదో ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఇంగిత జ్ఞానం మనకు లేదండి, కనీస జ్ఞానం లేదండి. ఇప్పుడు వీళ్ళు కావాలని సీన్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొకటి రహస్యం ఏంటంటే, వీళ్ళు 15 రోజుల కిందటే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు రాజీనామాలు చేయాలి. ఎలాగో ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ మనకి
వాలంటీర్ ని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయదు. కాబట్టి దీన్ని బూచిగా చూపించి మనందరం వాలంటీర్ సిస్టమ్ అంతా కూడా, వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారం రోజులు 10 రోజులు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిలే చేసి ఎవరైతే విద్యాసాగర్ గారు వాళ్ళందరి చేత మన టీడీపీని గాని జనసేనని గాని తిట్టించే కార్యక్రమం కానీ ఈ రోజు గ్రామ స్థాయిలో బాబు గారు ఒక యాడ్ ఆన్ ఇస్తారంటే ఒక్క నిమిషం ఒక యాడ్ ఆన్ పాయింట్ ఇస్తారు. ఒక మాట, ఇప్పుడు నేను ఫస్ట్ లోనే చెప్పా, ప్రభుత్వ ఉద్యోగులు 3 సంవత్సరాల కంటే ఒక చోట పని చేయకూడదు అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ్ రూల్ లో ఉన్నటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు ఒక వాలంటీర్ అనే వ్యక్తి ఒక ఏరియాలో ఎట్లా పని చేయడానికి ఒక చట్టము ఎట్లా పర్మిట్ చేస్తుంది, ఎట్లా పర్మిట్ చేస్తుంది చట్టం, దాని గురించి మాట్లాడు. అది ఐఎస్ వర్తిస్తుంది, అటెండర్ కూడా వర్తిస్తుంది. పబ్లిక్ తో 3 ఏళ్ల కంటే రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేయకూడదు అన్నది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్నటువంటి నియమం. అది దానికి అగైనెస్ట్ గా మిమ్మల్ని ఆడ పెట్టడం అనేది అగైనెస్ట్ రూల్ గా పోతున్నప్పుడు కోర్టు గాని చట్టం గాని లేకపోతే ప్రభుత్వాలు గాని దానికి ఎట్లా పర్మిట్ చేస్తాయని చెప్పమంటే దానికి జవాబు చెప్పరు. రెండోది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తారంటే దానికి జవాబు చెప్పరు. వాళ్ళు ఎందుకు ప్రైవేట్ గా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం అంటే దానికి జవాబు చెప్పరు. వీళ్ళేదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విమర్శిస్తున్నారు చెప్పారు కదా. ఎంతమంది వాలంటీర్లు డబ్బు తీసుకొని పారిపోయిన సందర్భాలు ఎన్ని లేవు? ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొని పోయి కిడ్నాప్ కేసులు ఒకటి దానికి ఆన్సర్ వాళ్ళు ఇచ్చారు సార్ ఆల్రెడీ. బాబు గారి దగ్గరికి కాదండి, ఒక మాట చెప్తాను. అఫ్ కోర్స్ వాళ్ళు వ్యక్తిగతమైనా సరే, వాళ్ళు వ్యక్తిగతంగా చేసినా వెన్ దే ఆర్ ఇన్ ద పొజిషన్ సర్టన్లీ దే విల్ అప్లికబుల్ దట్. వాళ్ళ వ్యక్తిగతంగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేకపోతే గొడవ జరిగినా, ఇంకోటి జరిగినా, దౌర్జన్యం చేసినా, న్యాచురల్ గా వాళ్ళు ఏమన్నా కొద్దిగా చిన్న సాధారణమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు వాలంటీర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి. రాలేదా? నిన్నటికి నిన్న కొడాలి నానికి పాలాభిషేకం కాళ్ళు గడిగినటువంటి సందర్భం మనం చూడలేదా? ఇదికోసమేనా మీరు వాలంటీర్లు పెట్టుకున్నది? రైట్, వీళ్ళ కోసమేనా? రైట్. అసలు ఎనలిస్టులు వీటికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఎలా స్పందిస్తారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మాట్లాడే ముందు బాబు గారు మీరు కంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నా. మనకు అక్షర సత్యం గారు ఉన్నారు అనలిస్ట్ గా, ఆయన దగ్గరికి వెళ్తాను. బాబు గారు, ఆర్ యు దేర్? ప్లీజ్ కంప్లీట్. సార్, ఇప్పుడు వాళ్ళకి అసలు చట్టబద్ధత లేదు, వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత లేదు. కాబట్టి వాళ్ళు 3 సంవత్సరాలు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన డిబేట్. ఎందుకంటే చట్టబద్ధత ఉంటే వాళ్ళకి ఏదైనా ఇక్కడ చేసిన వాలంటీర్, ఊళ్ళో చేసిన వాలంటీర్ ఇంకో ఇంప్లాయ్ పంపించి ఏదో ట్రాన్స్ఫర్ చేసి చేయించడానికి సచివాలయం సిబ్బంది 1,30,000 మంది. సార్ ఒక్కడే సార్, నా కాంటెస్ట్ అది కాదు. సచివాలయం ప్రొవిజన్ లేనప్పుడు వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా నేను. నేను చెప్పే పాయింట్ ఒకటే. సచివాలయ సిబ్బంది 1,30,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు పంచిన 50 అంటే ఒక్కొక్కరికి 50 మంది చొప్పున పంపిణీ చేయడానికి అవకాశం ఉంది. 50 మందికి 2 రోజులు 3 రోజులు టైం పట్టినా కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకు అది ఇప్పటికే స్టార్ట్ చేయలేదు? ఎందుకు అది పంపిణీ చేయడం లేదు? అలాగే మనకి అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఈ ప్రభుత్వం కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర టీచర్ని కాపలా పెట్టింది. అలాగే భీమ్లా నాయక్ సినిమా, అలాగే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యాడు. ఈ టీచర్ని అలాగే విఆర్ఓని అక్కడ టికెట్లు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళలాగా టికెట్లు అమ్మకం చేపించింది. అంతకన్నా నామూచి పని కాదు కదా ఇది. ఇది నామూచి పని ఏం కాదు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఒక వృద్ధులకి అలాగే ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం టీచర్లు భాగస్వామ్యం చేస్తే చాలా గౌరవంగా చేస్తారు ఈ కార్యక్రమాన్ని. ఎందుకు ప్రభుత్వం ఉపయోగించుకోలేదు? ఎందుకంటే దీన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ప్రజలు ఈ రోజు దాన్ని తిప్పికొడుతున్నారు. వైసీపీ పార్టీ తాలూకా ఎత్తుగడని తిప్పికొడుతున్నారు. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు తన మొదటి ప్రసంగంలో ఒప్పుకున్నారు. రేపు చేసినోడు ఒకడు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినాడు ఒకడు, హత్య చేసినోడు ఒకడు, ఇలాంటి కిరాతకాలన్నీ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దూషిస్తున్నారని చెప్పి చేస్తున్న విషయాలు అంటే చెప్పింది. పేపర్లో వచ్చినవి, మీడియాలో వచ్చినవి, నిజంగా వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటనలే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది. 33,000 మంది మహిళలు ఈరోజు అదృష్టం అయ్యారని చెప్పి విషయం చెప్పింది. మనకి కేంద్రం నుంచి కూడా వచ్చింది కదా రిపోర్టు. దాని గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అందులో చాలా మంది సమాధానం చెప్పడం చేతగాక వాలంటీర్లు ఎవరైతే వీళ్ళకి కార్యకర్తల్లో ఉన్నారో ఆ కార్యకర్తలను ఉసుగొలిపి
మీరు ఈ రోజు నిన్న మొన్న వాలంటీర్లు కొంతమంది మాట్లాడుతున్న మాటలు చూస్తుండొచ్చు కాక మాకు మమ్మల్ని మా నిజాయితీని శంకించారు కాబట్టి మేము రాజీనామా చేసి మేము నేరుగా వైసీపీకి పనిచేస్తాం అంటున్నారు. ఇంకో గారేమో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అమర్రావు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. బొత్స సత్యనారాయణ గారు మొన్నటికి మొన్న వాలంటీర్లకు చిరాకు వస్తే వాలంటీర్ నిజాయితీ శంకిస్తే మీరు వాళ్ళేమో రాజీనామా చేసి ఏకంగా వైసీపీ పార్టీకి నేరుగా పనిచేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థాపించిన తర్వాత మళ్ళీ మీకు వాలంటీర్ ఉద్యోగాలు, మీరు ప్రభుత్వం స్థాపించేది ఎప్పుడు మళ్ళీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి వెళ్తున్నప్పుడు సార్ మేము వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతుంటాను నేను మా విజయనగరం జిల్లాలో ఒక్క వాలంటీర్ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు ఎక్సెప్ట్ వీళ్ళ వైసీపీ కార్యకర్తలు తప్పితే. బట్ రాజీనామాలు అయితే చేస్తున్నారు కదా వాలంటీర్లు. నో అంటే క్లారిటీ అయితే ఉంది వాలంటీర్లు. ఓకే కమింగ్ టు అనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. అక్షర సత్యం గారు సార్ మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, ఆ వాలంటీర్లకు మేము భరోసా ఇస్తాం. మీరు ఏమి రాజీనామా చేయలేదు, మీరు 2 నెలలు వెయిట్ చేయండి, 40 రోజులు వెయిట్ చేస్తే మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థని మరింత మెరుగుపరిచి మీకు ఇప్పుడు వస్తున్న 5,000 కాస్త అవును బాబు గారు కూడా హామీ ఇస్తున్నారులేండి. బాబు గారు కూడా హామీ ఇస్తున్నారు. ఎవరి హామీలు వాళ్ళే ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఎవరి హామీలు వాళ్ళే ఉన్నాయి. కానీ వాలంటీర్లు ఎవరిని నమ్ముతారనేది కూడా ఒక ప్రశ్నే. ఎవరికి ఓటేస్తారు కాదు ఉద్యోగస్తులందరికీ ఒక బ్యాలెట్ ఉన్నట్టుగా వాలంటీర్లందరికీ కూడా ఒక బ్యాలెట్ పెడితే అసలు వాలంటీర్